ఆగస్టు 15 గుర్తుపెట్టుకోండి. అయితే 28 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఒకటి అసోసియేట్ అయ్యి ఈటీవీ తీసుకోవటం జరిగింది దాదాపు 78 కోట్లకి. అయితే ఒక సినిమాకి స్ట్రైట్ తెలుగు సినిమాని 78 కోట్లకి తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. సుస్వాగతం సినిమా తర్వాత ఈటీవీ బ్యానర్ ఒక సంయుక్తంగా తీసుకోవటటువంటి ఈ టీఆర్పీ కి సంబంధించినటువంటివైనా కానీ లేకపోతే ఓటీటీకి సంబంధించినటువంటివైనా కానీ నెట్ఫ్లిక్స్ తీసుకుంది ఆల్రెడీ ఓజీని మనకు తెలుసు. కానీ ఇంతవరకు ఏ టెలివిజన్లో కానీ మరి ఓజీ రిలీజ్ అయి దాదాపు సంవత్సరం దాటిపోతున్నప్పటికీ కూడా ఏ టీవీ ఛానల్లో ఒక స్క్రోలింగ్ కూడా జరగలేదు అండ్ ఎలాంటి సాంగ్స్ కూడా రావటం జరగలేదు. ముఖ్యంగా అండర్ వరల్డ్ బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి ఓజీ సినిమాని మోస్ట్ అవైటెడ్ మూవీగా ఓజీ 2ని కూడా మనం అనుకుంటూ ఉంటాం. అయితే ప్రస్తుతానికి ఆగస్టు 15న ఓజీ తొలి భాగం మాత్రం ఈటీవీలో రానుంది. అయితే ఇది దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఈటీవీ సంస్థ పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని కొనుగోలు చేయటం, అది కూడా దాదాపు 78 కోట్లకి కొనుగోలు చేయటం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు చాలా మంది అనుకుంటూ ఉంటారు మరి సినిమా రిలీజ్ అయ్యి ఓటీటీలో వచ్చి కూడా ఇన్ని రోజులు అయిన తర్వాత మరి ఇంతవరకు ఒక్కసారి కూడా టెలివిజన్లో వచ్చినట్టు తెలియదు. ఒకసారి అయినా కానీ ఆ సౌండ్ సిస్టమ్ని, ఆ డిజిటలైజేషన్ని మళ్ళీ మనము స్మాల్ స్క్రీన్ మీద చూడాలి అనుకుంటే కేవలం నెట్ఫ్లిక్స్లోనే చూడాలా, వేరే రకంగా చూడలేమా అనే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా మంది ఉంటారు. అందులో నేనొక్కడిని. అయితే నాకు కూడా ఓజీ అనేది ఒక పర్సనల్ ఫేవరెట్ అండ్ పర్సనల్ ఎమోషన్గా మారిపోయింది. మరి అది సుజిత్ గొప్పతనమా తెలియదు, పవన్ కళ్యాణ్ గారి స్టైల్ అండ్ యాటిట్యూడా తెలియదు, అండ్ తమన్ గొప్పతనమా తెలియదు, కానీ ఓజీ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. అయితే ఆగస్టు 15 ఈటీవీలో వస్తుంది. తొలిసారిగా టెలివిజన్లో చూడాలంటే ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. బాయ్.